దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా, జగన్ అభిమానిగా నర్సరావుపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తినని వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, పలువురు అసమ్మతి నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడమే తప్ప మరొకటి తనకు తెలియదన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో వైసీపీ గెలుపు బాధ్యతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భుజస్కంధాలపై ఉంచినట్టు వెల్లడించారు. తన కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డిని క్రియాశీలక రాజకీయాల్లోకి రమ్మని జగన్ ఆదేశించినట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు తన వెన్నంటి ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను శిరసా వహించి నర్సరావుపేటలో వైసీపీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల అనిశ్చితి ఏర్పడినట్టు తెలిపారు. పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అసంతృప్తితో ఉన్న నేతలతో మాట్లాడి సమస్య పరిష్కరించినట్టు తెలియజేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో వైసీపీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తామని వెల్లడించారు. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని అన్నారు. అందరం కలిసిమెలిసి పనిచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామని తెలిపారు. బ్రహ్మారెడ్డి కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక నుండి నర్సరావుపేట నియోజకవర్గం వైసీపీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేయనున్నట్టు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి గత 4-5 నెలల నుండి నర్సరావుపేట నియోజకవర్గంలో అభ్యర్థి మార్పులు చేర్పుల గురించి అనేక కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా నియోజకవర్గంలో నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక కన్ఫ్యూజన్, ఆందోళన పరిస్థితి ఏర్పడటం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి నర్సరావుపేటలో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి, ఈ ఆందోళన కార్యక్రమాలకి కారకులు ఎవరన్నా కానివ్వండి, కారణాలు ఏమన్నా కానివ్వండి, నియోజకవర్గంలో ఈ 4 నెలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా ఆందోళన చెందడం జరిగింది, పార్టీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి. కానీ వీటికి సంబంధించి కారకుల్లో నేను కూడా ఒకటిగా భావిస్తూ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ఈ నెల 13వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, నా కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా, సీనియర్ నాయకుడిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు, ఆయన ఆశయ సాధనైన వైనాట్ 175లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా కుమారుని కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉండమని ప్రోత్సహించడం జరిగింది, చురుగ్గా పార్టిసిపేట్ చేయమని. ఈ సందర్భంగా ఇప్పటివరకు నాతో పాటు కలిసి నడిచి ప్రయాణించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, లీడర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి తరువాత కూడా భవిష్యత్తులో
ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. పార్టీ హైకమాండ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుండి నేను మా కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకి ముందుండి గెలుపుకి పనిచేస్తామని ఈరోజు పార్టీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తూ గత 4-5 నెలల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చితి ఏర్పడటం జరిగింది. దీన్ని పెద్దలు మొట్టమొదటి విజయసాయి రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆళ్ళ అయ్యజ్జరామరెడ్డి గారు, ఆ తర్వాత అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ పిలిపించుకుని, ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే, ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే, ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు, ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైనా ఇప్పుడు సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, గతంలో ఆందోళన చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండబోవు. సెలవు తీసుకుంటూ ఉన్నాం.